మహాభారతం అంటేనే యుద్ధం. కానీ ఆ యుద్ధానికి పునాది ఎక్కడ జరిగింది? గాండీవమా? లేకపోతే గదా నైపుణ్యమా? ఒక వ్యక్తి పాటించిన కఠినమైన ధర్మం ప్రపంచం ఆయన్ని ధర్మరాజు అని పిలుస్తుంది. కానీ తన తమ్ముళ్ళని, రాజ్యాన్ని, ఆఖరికి తన భార్యని కూడా జూదంలో ఓడిపోయిన వ్యక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ధర్మాత్ముడా? లేదా అసమర్థుడా? యుధిష్ఠిరుడు అంటేనే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అని అర్థం. ఆయన పుట్టుకే ఒక ధర్మశాసనం. యమధర్మరాజు అంశతో పుట్టిన ఈయనకి అసత్యం అంటే భయం కాదు, అసహ్యం. ధర్మరాజు రాజ్యాధికారం కోసం ఏ రోజు పాకులాడలేదు. ఆయన కోరుకున్నది జస్ట్ శాంతి. ఆయనకి శత్రువులు ఎవరూ లేరు. ఎవరిని శత్రువులాగా కూడా చూడడు. ఆఖరికి దుర్యోధనుని కూడా సుయోధన అని పిలిచే సంస్కారమైనది. ఇక్కడ చరిత్ర వేసే పెద్ద ప్రశ్న ఒకటే: వివేకవంతుడైన ధర్మరాజు జూదానికి ఎలా బానిసయ్యాడు? ఒక రాజుగా ఉన్నప్పుడు ఎవరైనా సవాలు విసిరితే వెనకడుగు వేయడం ఒక రాజు లక్షణం కాదు. కానీ ధర్మరాజు ఆడింది ఆట కాదు, అది కేవలం ఒక మానసిక యుద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు రథం ఎప్పుడూ ఒక 4 అంగుళాల పైన నడిచేది, ఎందుకంటే ఆయన సత్యవాది. కానీ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఒక మాయ పన్నాడు. అదే అశ్వత్థామ హతః కుంజరః. ఆ ఒక్క మాటతో ధర్మరాజు రథం నేలను తాకాయి. ఇది మనకి ఏం నేర్పుతుందంటే, ధర్మరక్షణ కోసం ఒక్కొక్కసారి అబద్ధం చెప్పడం కూడా తప్పు లేదు అని నేర్చుకున్న క్షణం అది. చివరికి స్వర్గానికి వెళ్ళే దారిలో కూడా తనతో వచ్చిన ఒక కుక్క కోసం ఆ స్వర్గాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అదే ధర్మరాజు గొప్పతనం. ఆయన మనలాగే తప్పులు చేశాడు, కానీ ఆ తప్పుల నుండి ఒక లెసన్ నేర్చుకొని మహాప్రస్థానం వైపు అడుగు వేశాడు. మహాభారతం మనకి అర్జునుడిలా ఎలా పోరాడాలో నేర్పిస్తే, ధర్మరాజు కష్టాల్లో ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. జై శ్రీకృష్ణ.